రెడీ నాన్న? ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. విద్యా సంవత్సరం మొన్నటి నుంచి మొదలైన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా కొత్త కొత్త వింత వింత వార్తలు చూస్తున్నాం మనం. లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపించేటటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాల ముందు మాటలు ముఖ్యమంత్రి పేరు దగ్గర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు, విద్యాశాఖ మంత్రి పేరు దగ్గర సబితా ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టి ముందు మాట ఉన్నటువంటి పుస్తకాలను అట్లనే ప్రచురించి అట్లనే స్కూళ్ళల్లో కూడా పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చూసిన తర్వాత తప్ప ఈ వార్త వెలుగులోకి రాలేదు. అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకున్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చినాము అని వాళ్ళే నమ్ముతలేరు. ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారే అన్న అనుకొని ఉండాలి. లేకుంటే దిక్కు దివానం లేని ఒక శాఖ కింద విద్యాశాఖ ఇవాళ అట్లా ఏదో ఆరో వేలు కింద పక్కన పడేసన్న ఉండాలి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా చూడకుండా పుస్తకాలు ప్రచురణ అయ్యి అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి అని అంటే పర్యవేక్షించడానికి ఒక మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో గనక ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఉంటే ఇవాళ ఆ మంత్రి కింద ఆ శాఖ కింద అధికారులు ఉండి ఉంటే పర్యవేక్షణ అనేటువంటిది జరిగి ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి రాదు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరపున మేము తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కావాలి. బడిబాట మొదలైంది, బడికి మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేడు. ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం. మద్యానికి మంత్రిని పెట్టినరు మీరు. కొత్త కొత్త బ్రాండ్లు ఏం తీసుకురావాలి, ఆ బ్రాండ్లల్లో కమిషన్ ఎంత తీసుకోవాలి, టార్గెట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంత పెట్టాలి, మద్యం ద్వారా ఆదాయం ఎంత పెంచుకోవాలి, ఈ సోయి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి విద్యకు విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని పెట్టాలి. పేద పిల్లలకు చదువు చెప్పేటటువంటి శాఖ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చదువు కావాలి పిల్లలకు అనేటువంటి సోయి ఎందుకు లేదు అని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పర్యవేక్షణ లేని అనాథలాగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యాశాఖ పరిస్థితి ఉన్నది. విద్యాశాఖ మంత్రి పోస్టు ఖాళీ. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక గాడిద గుడ్డును నెత్తి మీద పెట్టుకొని, ఒక గంప మీద గాడిద గుడ్డును పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసినాడు. ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో కూడా గదే గాడిద గుడ్డు కనిపిస్తుంది మనకు. మీకు నేను పోస్టర్ రూపంలో చూపిస్తా. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఆ విద్యాశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్లో మీకు నేను నెంబర్ కూడా చెప్తాను. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద 26,067 స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఈ 26,000 స్కూల్స్ని జిల్లా పరిషత్తు మండల పరిషత్ కింద డివైడ్ చేస్తే మనకు పర్యవేక్షణ చేయడానికి అసలు ఈ స్కూళ్ళల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నారా చెప్తలేరా, ఉపాధ్యాయులు వెళ్తున్నారా వెళ్తలేరా అని చూడడానికి జిల్లాలకు వారీగా డిఈఓలను పెడతారు. మనకు